కనీసం నిన్ను చూసి ఎవరైనా నమ్ముతారా? రేపు ఒక దౌర్జన్యం జరిగితే నువ్వు నుంచుంటావని నుంచోవు. ఎందుకంటే నీకు ఆ హిస్టరీ లేదు. మనిషికే నువ్వు నుంచోలేవని నమ్మకం కూడా రాలేనప్పుడు మనుషులకి నేను 11 స్థానాల్లో కూర్చోబెట్టినప్పుడు, మీ అమ్మకే నువ్వు నుంచోలేవని చెప్పి జనాలు అనుకుంటున్నప్పుడు, మీ సిస్టర్కే నువ్వు నుంచోలేవని జనాలు అనుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం నువ్వే నుంచుంటావు. ఇది అందరికి వచ్చే భావన. తప్పేంటి దీంట్లో? గోపాల్పురం నియోజకవర్గంలో తూర్పు చోడవరంలో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి రక్తాలు చిందించిన వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి యథావేషాలు వేస్తే ఇలాగే ఉంటుందని చెప్పి. దీన్ని ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఖండించాల్సిన అవసరం లేదనిపిస్తుంది చూసిన తర్వాత. ఎందుకంటే మామూలుగా వెహికల్లోకి ఎక్కించడానికి నడిపించుంటారు, దాన్నే ఉంది. 4 అడుగులు వేయలేడా? వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి తానేటి వనిత, ఒకప్పటి హోమ్ మినిస్టరు వనిత తీసుకెళ్ళి వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డితో కల్పించింది. వీళ్ళు భేటీ అయ్యారు. ఇలాంటి వాళ్ళతో మాత్రం భేటీ అవుతాడు జగన్మోహన్ రెడ్డి. విచిత్రం ఇది. ఖండిస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళతో భేటీ అయ్యి వాళ్ళ మంచి చెళ్ళు కనుక్కున్నాడు. పోలీసులు ఎంత దౌర్జన్యంగా బిహేవ్ చేశారంట, రోడ్డు పైన ఎలా నడిపించారంట. వీళ్ళందరికీ తన న్యాయ సంస్థ నుంచి వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్ని అందిస్తాడంట.